తెలియజేస్తున్న మాట ఏంటంటే 7వ వచనంలో ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపించి అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు. అసలు అధికారము దేవుని యొక్క అధికారం, కానీ ఎవరికి ఇచ్చాడు? ఆయన ఏర్పాటు చేసుకునే శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం అంటే అది సామాన్యమైన విషయము కాదు. అవి మనకు లోపడతాయా? దేవునికి లోపడతాయి. అంతే. మనతో అవి ఏం చేస్తాయంటే మనల్ని వాడుకుంటాయి, మనల్ని ఉపయోగించుకుంటాయి, మనల్ని బలహీనపరుస్తూ దేవునికి దూరం చేస్తాయి. కానీ అట్టి అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు తన శిష్యులకి ఇచ్చాడు కదా. కాబట్టి ఒకప్పుడు మన దేశము దేవుని యొక్క ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనేకులను ఏర్పాటు చేసుకొని మన దేశానికి ఆయన పంపించాడు.